1963లో ఒక వ్యక్తి తన ఇంట్లో గోడను కూల్చేస్తున్నప్పుడు దాని బ్యాక్ సైడ్ చాలా పెద్దగా ఉన్న సంక్లిష్టమైన సొరంగ వ్యవస్థను అబ్జర్వ్ చేశాడు. ఇదే టర్కీలోని పురాతన భూగర్భ నగరం డెరింకుయు. ఈ నగరంలో 9 అంతస్తులున్నాయి. గతంలో 20,000 మంది ప్రజలు నివసించేవారట. గుర్రపుశాలలు, వైన్ తయారీ కేంద్రాలు, స్కూల్ అండ్ ప్రార్థనా మందిరాలు వంటి సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీనినైతే 800-1200 బీసీ మధ్య నిర్మించారు. నగరం టర్కీలో తవ్వబడిన అతిపెద్ద భూగర్భ నగరం ఇదే. ఈ నగరం స్పెషాలిటీ ఏమిటంటే ఈ భూగర్భ నగరాన్ని పెద్ద రాతి తలుపులతో లోపల నుండి క్లోజ్ చేసేయచ్చు. అసలు దీన్ని ఎందుకు నిర్మించారంటే రోమన్ కాలంలో ఫ్రిజియన్ లాంగ్వేజ్ అంతరించిపోయినప్పుడు అప్పటి క్రైస్తవులుగా ఉన్న నివాసితులు తమ భూగర్భ గుహలను బహుళస్థాయి నిర్మాణాలుగా విస్తరించి ప్రార్థనా మందిరాలుగా మార్చి గ్రీకు శాసనాలను జోడించారు. మంగోలియన్ దండయాత్రల నుండి రక్షణగా క్రిస్టియన్ స్థానికులు ఈ నగరాలను యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏది ఏమైనా ఆ కాలంలో భూగర్భంలో 9 అంతస్తుల నిర్మాణం నిర్మించారంటే చాలా గ్రేట్ కదా.